ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అందరు బాగున్నారు కదా? మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామండి. ధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఆమేన్. మరి ఇలాగే ప్రతి ఉదయం లేవగానే దేవుని మాటలు ధ్యానిస్తూ బలముగా మనం ముందుకు సాగుతామండి. విశేషకరంగా మరి ఈ పరిచర్యలో 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడ్డాయి. మీరందరూ ప్రార్థన చేస్తున్నారు కదా. మరి చెప్పాలంటే ఇది మొదటి రోజు అండి. మరి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న, మరి మొదటి రోజు మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలు యోహాను రాసిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. శోధన కాలములలో నేను నిన్ను కాపాడెదను. ప్రైజ్ ది లార్డ్ అండి. చాలా అద్భుతకరమైన మాటలు కదా. శోధన కాలంలో నేను నిన్ను కాపాడెదను. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో చాలా అద్భుతంగా ప్రభు మాట్లాడుతున్నారు కదా. అవునండి, శోధన కాలంలో రాబో శోధనలన్నిట్లో కూడా ప్రభు మనల్ని కాపాడే దేవుడై ఉన్నారు. చూడండి, ఎంత చక్కని మాట కదా. ఉదయకాల సమయంలో భయంకరమైన శోధనలో ఉన్నారా? భయంకరమైన పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు, చాలా వేదనకి గురవుతున్నారు అనుకుంటా. అయ్యో, ఈ శోధన నుంచి నేను ఎలా తప్పించబడతాను? అయ్యో, ఎలా దీని నుంచి నేను బయటకు వస్తాను? ఇంకా నా జీవితం ఇంతేనేమో, నా కుటుంబ పరిస్థితులు ఇంతేనేమో, ఇంకా నా జీవితం చక్కబడదేమో, ఇంకా సంవత్సరాల తరబడి ఇదే పోరాటమేమో, ఇదే శ్రమేమో, లేదా ఇదే భయంకరమైన దుఃఖమేమో, ఇదే వేదనతో కృంగిపోతూ ఉన్నారా? బాధపడకండి, అధైర్యపడకండి. ఇదిగో ప్రభు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని చేత పట్టుకుందాం. శోధన కాలంలో నేను నిన్ను కాపాడెదను. ఆయన మనల్ని కాపాడే దేవుడై ఉన్నారండి. ఇదిగోండి, ఉదయకాల సమయంలో ఏ వేదనతో, ఏ భయంకరమైన పరిస్థితిలో కృంగిపోయి ఉన్నారో ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థించండి. ఇదిగో ప్రభువే కాపాడబోతున్నారు, అన్నిటి నుంచి తప్పించబోతున్నారు, అన్నిటి నుంచి విడుదల అనుగ్రహించబోతూ ఉన్నారు. చూడండి, మనుషులు కష్టకాల సమయంలో నేను నీతో ఉంటానంటారు కదండి. పరిస్థితులు కొద్దిగా మరి ప్రతికూల పరిస్థితులుగా ఉంటే వారు కనిపించను కూడా కనిపించరు. అది మనుషులు. అందుకని చూడండి, మనుషులు మాట ఇస్తారా, మాట తప్పిపోతారు. మన జీవితంలో ఇలాంటి సందర్భాలు ఎన్నో ఎదుర్కొన్నాం కదా. మనుషులు మాటలు, మనుషులు క్రియలు నిశ్చయముగా వారు మాట్లాడినట్లుగా ఉండవండి. చెప్పేదొకటి, చేసేదొకటి. అలా మన జీవితంలో ఎంతో వేదనకి మరి మనం గురి అయ్యాం. కానీ దేవుడు అలా కాదండి. ఆయన మాటలు సత్యమైనవి, ఆయన మాటలు అద్భుతమైనవి, ఆయన మాటలు నిశ్చయముగా మనల్ని అద్భుతమైన రీతిలో నడిపిస్తాయి, ప్రతి శోధన నుంచి తప్పిస్తాయి. ఉదయకాల సమయంలో ఏ వేదనతో ఉన్నా ప్రభు అంటున్నారు, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ ప్రత్యేకింపబడిన మొదటి రోజున ప్రత్యేకింపబడిన వాగ్దానంతో మనందరినీ బలపరుస్తుండగా ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థిద్దాం. కష్టకాల, శ్రమకాలంలో ప్రభువే మనల్ని కాపాడనై ఉన్నారు. ఆమెన్ అని చెప్పండి. ఆమెన్. ఎస్. ఈ మాటలు ఇంట్లో ఉన్న వారందరికీ చెప్పండి, తెలిసిన వారందరికీ చెప్పండి. ఈ శోధన కాలంలో ప్రభు మనల్ని కాపాడబోతున్నారని. ఆమెన్. ఇంకా ప్రార్థిద్దామండి. ధైర్యపడకండి. ప్రార్థన ఒక్కటే అండి విజయంలోనికి మనల్ని నడిపిస్తుంది. ప్రార్థన మన కన్నీళ్ళను తుడుస్తుంది. ప్రార్థన మనల్ని బాగు చేస్తుంది. ప్రభు అన్ని విషయాల్లో మరి మన ప్రతి పరిస్థితులు మార్చే దేవుడై ఉన్నారు, తారుమారు చేసే దేవుడై ఉన్నారు. అందుకనే ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిద్దాం, ధైర్యంగా ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయ్యా. మీ బలమైన మాటల ద్వారా మేము దీవించబడుతున్నాం. శోధన కాలంలో నేను నిన్ను కాపాడదన్న మాట మా హృదయంలో అయ్యా ఉన్న వేదన్ని తొలగించిందయ్యా. మీ మాటల ద్వారా ధైర్యపరచబడుతున్నాం. అవునయ్యా, మనుషులు మా జీవితంలో ఎన్నో వాగ్దానాలు చేస్తారు, కానీ వాటిని మర్చిపోతారు. కానీ ఆ వాగ్దానాలని అయ్యా, మీరు చేసిన వాగ్దానాలని ఎన్నడూ మర్చిపోయే దేవుడవు కాదు, విడిచిపెట్టే దేవుడవు కాదు అయ్యా. మా ఎడల ప్రతి వాగ్దానాన్ని రూఢిపరిచే దేవుడవై ఉన్నావు. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని ఈ మాటల ద్వారా బలపరచండి, ఆత్మికంగా నడిపించండి. శోధన కాలంలో ఉన్న, కష్టకాలంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని, వారి కుటుంబానికి విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తూ ఉన్నాం. బ్లెస్ చేయండి, అద్భుతమైన రీతిలో నడిపించండి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ మొదటి రోజున మీరిచ్చిన ఈ వాగ్దానం మమ్మల్ని ఎంతగానో ధైర్యంలో నడిపించండి.
నడిపించింది. బ్లెస్ చేయండి ప్రభా. ప్రతి ఒక్కరి కన్నీళ్ళను మీరు తుడిచివేయమని వేడుకున్నాం. మా ప్రియులందరినీ ప్రత్యేకంగా ఈ రోజంతట్లో చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాలలో మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాం. విశేషకరమైన రీతిలో నడిపించండి. అలానే ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యముతో ఉన్నారో హాస్పిటల్స్లో, వెంటిలేటర్స్లో, ఇదిగో వెంటిలేటర్స్ పైన భయంకరమైన మరణ పడకల్లో ఉన్నారో వారికి విడుదల కలుగును గాక. బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క శోధ నుంచి మీరు తప్పించండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరికీ కృప కలుగును గాక అని ప్రార్థిస్తూ అద్భుతమైన రీతిలో నడిపించండి. అలాగే విశేషకరంగా మా దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా ఇదిగోండి పాస్టర్ రమ్మతేజ గారు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభా ఇదిగో నీ కుమారుడు ముందుకు సాగుతుండగా రాత్రి పగలు దేశము కొరకు, దేశ ప్రజల కొరకు, రక్షణ కొరకు ప్రభా బంధకాలలో భయంకరమైన పరిస్థితిలో ఉన్న వారికి, నశించిపోతున్న వారికి అందరి కొరకు ప్రార్థిస్తూ ఉండగా నీ కుమారుడిని ఇంకా అద్భుతంగా నడిపించండి. ప్రార్థిస్తున్న దాని అంతటి విషయంలో కృప చూపించండి ప్రభా. గొప్పగా మీరు నడిపించండి. నీ బలమైన శక్తిని కుమ్మరించమని ఈ ఉపవాస ప్రార్థనలో నూతనమైన కార్యాలు జరిగే కృపను దయచేయమని, అందరిని ఆశీర్వదించమని, బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. 10వ తారీఖు నాడు, జనవరి 10వ తారీఖు నాడు 40 రోజుల ఉపవాస ప్రార్థన సభ ప్రారంభం కాబోతుంది. మీరు రండి, అనేకులను తోడుకొండండి. మీరు ఏ ప్రేయర్ రిక్వెస్ట్ అయితే ఆ రోజు నాకు రాసిస్తారో ఆ ప్రార్థన విన్నపాన్ని పట్టుకొని ప్రభు పాదాల దగ్గర నేను గోజాడబోతున్నాను. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి. గర్భఫలం లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? అనారోగ్యంతో సతమతమైపోతున్నారా? పరిగెత్తుకుంటూ రండి. 10వ తారీఖు ఉదయం 7 గంటలకే ప్రారంభ సభ జరగబోతుంది. మీ జీవితాలలో అద్భుతం పొందుకోవాలనుకుంటే పరిగెత్తుకుంటూ రండి. దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. హలో, ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. బాగున్నారు కదండి? ఈ నూతన సంవత్సరంలో నూతనమైన వాగ్దానాలతో చాలా అద్భుతంగా ముందుకు సాగుతున్నాం కదా. మరి ఇంకా ఈ 2026వ సంవత్సరంలో అమ్మ తేజ మినిస్ట్రీస్లో 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రారంభించబడబోతున్నాయండి. ఎప్పుడు అనుకుంటున్నారా? మరి జనవరి 10వ తారీఖు ఉదయం 7 గంటలకే ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడుతున్నాయి. గొప్ప ఉజ్జీవముతో పరిశుద్ధాత్మదేవుడు ఈ 40 రోజులు కూడా చాలా గొప్ప కార్యాలు చేయబోతున్నారు. మరి దైవ సేవకులు పాస్టర్ రమ్మతేజ గారు మరి సంఘానికి ఉపవాస ప్రార్థనని ప్రకటించి మరి ఆ 40 రోజులు కూడా ప్రార్థన గోపురంలో అనేక అంశాల కొరకు ప్రార్థించబోతున్నారు. సంఘ క్షేమము కొరకు, దేశము కొరకు, దేశ క్షేమము కొరకు, ప్రజల క్షేమము కొరకు, మరి అనేక మంది రక్షణ కొరకు. ఒకటేంటండి, ప్రతి ఒక్క అంశాన్ని చేత పట్టుకుని ప్రార్థన చేయబోతున్నారు. ప్రాముఖ్యంగా ప్రారంభ సభలో జనవరి 10వ తారీఖు ఉదయం 7 గంటలకు ఎవరైతే వచ్చి ప్రార్థన విజ్ఞాపనలు మరి రాసి దైవ సేవకులకి ఇవ్వబోతూ ఉన్నారో ఆ ప్రార్థన విజ్ఞాపనలు పట్టుకొని భారము కలిగి అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నారండి. ధైర్యంగా ఉండండి. మన దుఃఖ దినంలో సమాప్తం అవ్వబోతున్నాయి. అనేకమైన బంధకాలు, పోరాటాలు, అనేకమైన భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రభు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా విడుదలను గ్రహించబోతున్నారు. సిద్ధపడండి. జనవరి 10వ తారీఖు ఉదయం 7 గంటలకు అమ్మ తేజ మినిస్ట్రీస్, భద్రాద్రి కొత్తగూడెంలో కలుద్దాం. అందరం ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.